అందరికీ నమస్కారం. కాశీ, అయోధ్య ఇంకా ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం మేము ఫ్యామిలీతోని. అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో సిరీస్ అన్నమాట. ఇది డే 1 వ్లాగ్. మొత్తం బ్యాగ్లు ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాగ్లలో సగం స్వెటర్స్ అండ్ షాల్స్తోనే నిండిపోయాయి. బల్లార్షా నుంచి డిడి ఉపాధ్యాయ వరకు ట్రైన్ మాకు. మేము ఒక 3 months ముందే రిజర్వేషన్ చేసేసుకొని ఉంచామన్నమాట. అప్పుడు అసలు కుంభమేళా ఉందని తెలియదు. ఎవ్రీ సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతి కూడా ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. లక్కీలీ ఈసారి వారణాసి ప్లాన్ చేసాము. ఇక్కడ నుంచి బల్లార్షాకి ఎర్టిగో 7-seater బుక్ చేసుకున్నాము. వెళ్ళడానికి మాకు నియర్లీ 3 hours పట్టింది. దారిలో వ్యూ చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ ఉండే. కొంచెం సేపు వీడియోస్ పిక్స్ తీసుకొని ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము. బల్లార్షా రీచ్ అయిపోయాము. వాళ్ళు అక్కడ బ్యాగ్స్ దించుతున్నారు, బట్ నేను మాత్రం ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాను. వాళ్ళని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను. చెప్పు, ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? అక్క నీ ఫీలింగ్? బల్లార్షా. అమ్మమ్మ నీ ఫీలింగ్? ఏం బాగుంది? బాగుందా? కూలీ దొరకట్లే అని వెయిట్ చేస్తున్నాము. లిఫ్ట్ ఉంది, కొత్తగా పెట్టారని తెలియదు మాకు. జస్ట్ 2 minutes అలా నడవడానికే మేము కూలీ మాట్లాడుకున్నాం. అంత తక్కువ డిస్టెన్స్ ఉందని తెలియక అసలు. బల్లార్షా స్టేషన్లో ఉన్నాము. స్టేషన్ బయట నుంచి మేమే లగేజ్ మోసుకొచ్చాం. హోటల్ రారు దగ్గర బయట నుంచి తీసుకున్నారు. 1వ ప్లాట్ఫారం నుంచి 4వ ప్లాట్ఫారం మీద రావడానికి లిఫ్ట్లో తేవడానికి 400. ఫన్నీగా వ్లాగ్ కోసం ఏమైనా చెప్పండి అంటే ఇలా చెప్పారనమాట. ట్రైన్ అయినా 2 hours లేట్ ఉండే. చలి స్టార్ట్ అయిపోయింది. నేను ఏసీ కోచ్ అని కదా, ఇంకా అందుకే ఆ చలి అలా ఉంది అనుకున్నా. కానీ బయట కన్నా ఏసీలో చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే బయట చాలా ఎక్కువ ఉండే, ఫాగ్ కూడా ఉండే. ఇంకా చలిలో వేడి వేడి కాఫీ తాగాం మేమందరం. అమ్మమ్మ మిల్క్ పౌడర్, హాట్ వాటర్ ఇంకా అవన్నీ తెచ్చేసేసరికి అక్కడే మేమే చేసుకొని తాగేసాం కాఫీ. ఇక్కడ ఇన్ని సెల్ఫీస్ తీసుకుంటున్నా కానీ యాక్చువల్గా అయితే పైన బ్రెత్ ఎక్కేటప్పుడు కింద పడిపోయా. బ్లాంకెట్స్ పైన పెట్టుకుంటాం కదా ముందు, అవి తట్టుకొని పడిపోయా అనమాట. అక్కడ నాన్న అమ్మమ్మ వాళ్ళు ఉండే కాబట్టి కొంచెం బెటర్, లేదంటే మొత్తం కింద పడిపోయేదాన్ని. క్రేజీ అసలు. అలా పడతా అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. అండ్ అక్కడ పట్టుకోవడానికి ఏం లేకుండే కూడా, అంటే ఉంటుంది కదా ఒకటి ఎక్కేది, అది కూడా లేకుండే, ఒకటి సైడ్ ఉండే అనమాట. అందుకని ఆ వీడియో పెడితే అసలు మీరు కూడా ఫుల్ నవ్వుతారు అసలు. మా ట్రైన్ అయితే డైరెక్ట్ వారణాసికే వెళ్ళాలి, కానీ అక్కడ ఏదో ప్రాబ్లం అని వేరే స్టేషన్లో దిగిపోమన్నారు. నియర్లీ 15-20 days వరకు అసలు వారణాసిలో ట్రైన్ ఆపరంట. ట్రైన్ యాక్చువల్గా అయితే 2కి తీసుకెళ్ళాలి, కానీ మమ్మల్ని 5కి తీసుకెళ్ళినారు. అది కూడా వారణాసిలో కాదు, వేరే స్టేషన్లో. చాలా లేట్ అయిపోయింది. మేము యాక్చువల్గా 13th January మార్నింగ్కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే 14th January ఈవినింగ్కి రీచ్ అయ్యాము. చూడండి ఎంత జర్నీ టైము. మళ్ళీ ఈ స్టేషన్ నుంచి వారణాసికి వెళ్ళడానికి మాకు మళ్ళీ 2 hours పడుతుందంట. అందుకని వెహికల్ మాట్లాడుకున్నాము. ఇక్కడైతే టెంపరేచర్ 0 degrees Celsius అని చూపించింది, కానీ అంత లేకుండే. గూగుల్లో 4 degrees వరకు చూపించింది. ఫాగ్ అయితే ఫుల్ ఉండే అన్నమాట, చాలా చల్లగా ఉండే. వెంటనే ఇట్లా స్కార్ఫ్స్ అన్ని తీసి చుట్టేసుకున్నాం మేము. మొత్తానికి కాశీ వచ్చేసాము. టైం 7:30 అలా అవుతుంది. ఇక్కడ మాట్లాడిన వెహికల్ మాత్రం ఇది కూడా 7-seater, కానీ ఇది స్కార్పియో. అప్పుడు ఎక్కినది ఎర్టిగో, ఇది స్కార్పియో అనమాట. జర్నీతో కలిపి మొత్తం 5 to 6 daysలో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుని వచ్చాము. ట్రైన్ అలా లేట్ అయ్యేసరికి అవుతుందో లేదో అనుకున్నాం అసలు. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు పక్కన బోట్స్ అవన్నీ కూడా చూసాము. అంటే అది కూడా వీలవడం అవుతుందో లేదో అని అనుకున్నాను నేను. అపార్ట్మెంట్ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. 2 bedroom అపార్ట్మెంట్. చాలా నీట్గా ఉంది. బేసిక్ నీడ్స్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. మేము 4 days కోసం బుక్ చేసుకున్నాము. అక్కడున్న చలికి మేము తెచ్చుకున్న బెడ్షీట్స్ అస్సలు సరిపోలేదు.
కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా వాళ్ళ షెల్ఫ్స్లలో కూడా ఎక్స్ట్రా కూడా ఉంటాయి అన్నమాట. నాకు చాలా హెల్ప్ అయింది నాకు. ఈ 4-5 days కూడా ఇక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు టైం 8 అలా అయిందనమాట. చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాము. అట్లీస్ట్ కొన్ని టెంపుల్స్ అయినా కవర్ చేయొచ్చు అని. ఇది నా డే 1 అవుట్ఫిట్. డ్రెస్ కవర్ అయిపోతుంది అనిపించింది, బట్ ఇంకా స్వెటర్ వేసేసుకున్న చలికి. మా అమ్మ చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. మా స్వెటర్లు మూస్తుంది పాపం. బ్లాగ్ నాదే అయినా మా తాతగారు చెప్పారు మంచిగా అనిపించింది. కాశీలో అపార్ట్మెంట్లో ఉన్నాం, చక్కగా ఉంది. స్నానాలు చేసి రెడీ అయ్యాం. అందరికి వెళ్ళాలి చాలా క్యూట్గా చెప్పారు కదా. ఎక్కడికైనా స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామంటే సెల్ఫీస్ మస్ట్ కదా, అందుకే ఈ పిక్స్. మా అమ్మమ్మ అయితే చలికి షాల్ మొత్తం కప్పేస్తుంది. మేము ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తాము. తర్వాత ఒకవేళ టైం ఉంటే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. ఇదే కాలభైరవ టెంపుల్. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది చూసే ముందు ఈ టెంపుల్ కంపల్సరీ ఒకసారి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళాకి ఆ టెంపుల్కి వెళ్ళాలంట. కాలభైరవ టెంపుల్కి వచ్చాము. లైన్లో ఉన్నాం. ఈ బాస్కెట్ ఒకటి కొనుక్కున్నాము. దీంట్లో ప్రసాదము, 2 థ్రెడ్స్, ఇంకా ఒక మాల కూడా ఉన్నాయి. కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఆ బాస్కెట్ దేవుడి దగ్గర పెట్టేసి ఆ మాల మనం వేసేసుకోవాలంట. నేను వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మన మెయిన్ టెంపుల్ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి కొంచెం నడిచి మళ్ళీ ఆటోలో వెళ్ళాము. ఆ సందుల్లోకి ఆటోలు రావంట. చాలా లేట్ వెళ్ళాం కాబట్టి మా అదృష్టం కొద్దీ టెంపుల్ ఓపెనే ఉంది. నేను దర్శనం కూడా చాలా అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఇంకో అదృష్టం ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు మేము మాకు దర్శనం చేసుకున్నాము. చాలా లేట్ అయ్యేసరికి ఇప్పుడు మాకు ఆటోస్ కూడా దొరకలేదు. ఇప్పుడు టోటోలో వెళ్ళాల్సి వచ్చింది. రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి రూమ్కి వచ్చేసాము. వారణాసిలో మా ఫస్ట్ డే ఇలా జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఈ వ్లాగ్కి ఇంతే. ఈ సిరీస్లో మిగతా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కీప్ సపోర్టింగ్.